ఆ చెప్పును తీసుకుని వచ్చి చౌరస్తాలో హైదరాబాద్ లాంటి పెద్ద చౌరస్తాలో ఆ చౌరస్తా నడిబొడ్డున పెట్టేసి డప్పు సాటింపు చేస్తాడు. ఊర్లలో అప్పుడు డప్పు సాటింపు ఉంటుంది కదా, ఇట్లా ఏదైనా ఉంటే వేలం పాటకు డప్పు సాటింపు ఉంటుంది. ఆ డప్పు సాటింపులో ఈయన కొట్టిస్తాడు అన్నట్టు. నిజాం చెప్పు వేలం పాట పెట్టినాం, కొనేటోళ్ళు వస్తే కొనరు అని చెప్పేసి వేలం పాట పెడతాడు. వేలం పాట పెట్టినప్పుడు అప్పుడు ఎవడొస్తాడు, అంత పేదోళ్ళు గరీబోళ్ళు ఉంటారు, నీ అసుంటాడు నా అసుంటాడు వస్తాడు. వాడు పాట స్టార్ట్ చేస్తే ఒక పావలు అంటాడు, ఒక ఆటని అంటాడు, ఒక రూపాయి అంటాడు వాడు. అది ఆ నోట ఈ నోట నిజాం తెలుస్తుంది. అది సార్ మీ చెప్పుని తీసుకుపోయి మదన్ మోహన్ మాలవ్య వేలం పాటకు పెట్టిండు, కొనుటోడు ఎవడు చూసినా పేదోళ్ళు ఉన్నారు, పావల ఆటన్న వాడుతున్నారు, మన ఇజ్జత్ పోయే కథ ఉన్నది సార్ అంటే ఈయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న వజ్రాలు వైడూరాలు అన్నీ పంపి, అరే అమ్మ చెప్పు విలువ తగ్గితే నిజాం ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, ఆ చెప్పు నువ్వు ఎంత పడితే అంత పాడాలరా అని చెప్పేసి ఉన్న వజ్రాలు వైడూరాలు ఉన్న డబ్బు ఇచ్చి పంపిస్తే ఆ పాటను వీళ్ళే పాడి ఇంతకు పోయిందని చెప్పేసి మదన్ మోహన్లకు డబ్బు ఇచ్చి వస్తారు. వీళ్ళు నిజాం తరపున పాడినట్టుంటారు, వేరే వాళ్ళు పాడినట్టు ఉంటుంది. ఆ పైసలతో తీసుకుపోయి మదన్ మోహన్ మాలవ్య బెనార్ హిందూ యూనివర్సిటీని పెట్టిండు. అది ఇండియాలోనే పెద్ద యూనివర్సిటీ, చాలా గొప్ప యూనివర్సిటీ, కొన్ని లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది, చాలా పెద్ద పెద్ద వ్యక్తులను ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా తయారు చేసింది అది ఆ యూనివర్సిటీ. అంటే తను ఆ సెకండ్లలో మనసుంటోడైతే ఇక అమ్మాయి చెప్పు ఇరిచేయడం రాయితో కొడతావు, అది లొల్లి అవుతుంది, పంచాయతీ అవుతుంది. అంటే ఆ ప్రతికూల సమయాన్ని, ఆడ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ని కూడా తను అనుకూలంగా మార్చుకొని వచ్చిండు. సో అందరికీ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని తగ్గట్టుకు మనం మలుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి.